క్రైస్తవ జీవితం అనేది లోకంలో చాలామంది అనుకుంటున్నట్లుగా అది ఈజీ జీవితం కాదు. ఏదో అందరు చూస్తున్నట్టుగా సామాన్యమైనటువంటి జీవితం కాదు. అందరూ అలా జీవించలేరు. ఇదిగో యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే అది ఆషామాషీ విషయం కాదు. అందుకే లోకంలో చాలామంది చాలా భక్తిని కలిగి ఉంటారు, కానీ క్రైస్తవ భక్తిని కలిగి ఉండడం అనేది అది ఒక గొప్ప వరం. ఎందుకంటే ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు ఉంటాయి. వీటన్నిటిని తట్టుకొని ఎవరైతే ఆ ఇరుకు మార్గంలో వెళ్ళడానికి పోరాటం చేసి ముందుకే వెళ్తారో వాళ్ళు నిజమైన క్రైస్తవులు, వాళ్ళు నిజంగా భక్తిపరులు. అందుకే ఇరుకు మార్గంలో పోరాడండి, ఇదిగో నాశనానికి వెళ్ళే మార్గము విశాలంగా ఉంటుందని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. అందుకే విశాలమైన మార్గంలో ఎంతోమంది వెళ్తారు, కానీ ఈ ఇరుకైన మార్గంలో, ఈ పోరాటం కలిగినటువంటి మార్గంలో వెళ్ళడం మాత్రం అంత సులువు కాదు, అంత ఈజీ కాదు.